నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లంపల్లిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా ప్రాజెక్టును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయాలి. అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. మహిళా సాధికారతకు తగిన ప్రాధాన్యత ఇస్తాం. ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షం. జలాశయాలకు కొనసాగుతున్న వరద. ఇక వార్తల వివరాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్తో కలిసి మంత్రి సందర్శించారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి విడుదలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ స్థానికులను అప్రమత్తం చేయాలని సూచించారు. 2 నెలల్లో బండలవాగు ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎవరూ గోదావరి వైపుకు వెళ్లవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోందని వివరించారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత నీరు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేన్గంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతాం. ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంతినిలో కూడా నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం, ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి కిందున్న 2 బ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉంది. మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమం భాగంలో మా అధికారులందరూ కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మనమందరం కూడా తప్పకుండా ఈ విపత్తును ఎదుర్కొందాం. ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా అందరి సహకారంతో విపత్తును ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యం పెంపునకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లాలోని బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలకు నిర్వహించిన లెర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలకు లెర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై స్కూల్ లెవెల్ ప్రతి విద్యార్థికి తరగతికి సంబంధించిన అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలు వెలికి తీసినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి సార్థకత ఏర్పడుతుందన్నారు. పాఠశాలలో జరుగుతున్న కరిక్యులర్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, స్కిల్ బేసిక్ ఎడ్యుకేషన్ పై ఏకాగ్రత చూపాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం అదనపు తరగతులను నిర్వహించాలని, ఈ 7 పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో మీరు విజిట్ చేశారు అంటే మీరు కొంచెం క్వాలిటేటివ్ ఇన్పుట్ ఇస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్నమాట. బట్ ఇంకా కొన్ని డేస్లో వెరీ జనరల్ ఇన్పుట్ ఇస్తామని ఇంతకుముందు కూడా అనుకున్నాం. బట్ మొన్న ఐ థింక్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల టు రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై పునర్నిర్మాణమైన హైలెవెల్ వంతెనను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వంతెనను పరిశీలించి ఆయన మాట్లాడారు. గత ఏడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల టు రాఘవరెడ్డిపేట వంతెన పిల్లర్లు కుంగినట్లు తెలిపారు. అప్పుడు వంతెనను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. 4,70,00,000తో యుద్ధ ప్రాతిపదికన వంతెన పునర్నిర్మాణ పనులను చేపట్టినట్టు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలో వంతెన నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ను ఆయన అభినందించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో టేకుమట్ల మండలంలోని వాగు అవతలి సుమారు 9-10 గ్రామాలకు ఇబ్బందులు తప్పిపోయినట్లు చెప్పారు. అనంతరం టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నేను ఎస్విసి కన్స్ట్రక్షన్ వాళ్ళని మీరు ఈ కాంట్రాక్ట్ మీరైతేనే చేయగలుగుతారు, మీరు చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల హోలీ రోజు ఇక్కడికి వచ్చి సిఈ గారితో విజిట్ చేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణము ఏదైతే డే అండ్ నైట్ వర్షాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈరోజు మళ్ళీ అధిక వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎస్విసి కన్స్ట్రక్షన్ రవీందర్ రెడ్డిని, అదేవిధంగా వారి బృందాన్ని, మరి అదేవిధంగా సిఈ మోహన్ నాయక్ గారిని, వారి బృందానికి మనస్ఫూర్తిగా ఈ టేకుమట్ల, అదేవిధంగా మొగుళ్ళపల్లి, ఈ కరీంనగర్ జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సరి అయినటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మాకు ఎంత ఉత్సాహం ఉన్నా ప్రభుత్వానికి నిధులు తెచ్చే వాళ్ళమే తప్ప పనిచేసే వాళ్ళు అధికారులు, అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణము మరి అయిపోయింది. వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారుల ఎదుగుదల, బరువు, ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలు ఆరా తీశారు. అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు. శ్మశాన వాటికలో వాటర్ ట్యాంకు, స్నానపు గదులు, డార్మిక్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ పాఠశాల చుట్టూ ప్రహారీ శాంక్షన్ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇది చెక్ డ్యామ్ ఉంది కాబట్టి టెరెన్లో ఆల్రెడీ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేసి దీనికి ఇంకా ఒక పని అయిపోతుంది. అంత మంచి కాంపౌండ్ రోడ్ కూడా అది కూడా ప్రపోజల్ ఉంది. మీరు దీని మీద అది కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి నేనే చెప్పిన, దీని మీద కంపౌండ్ వాల్ పెడితే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అవును, అప్పుడు కంపౌండ్ వాల్ ఫస్ట్ మీరు ప్రపోజల్లో పెట్టారు, దీంతో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది.
ఒకే రోజు అది అక్కడ ఇక్కడ కొబ్బరినల్లి కొట్టేస్తాం. ఓకే సార్, ఓకే. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన పలువురికి ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం జోగాపూర్ మర్రిగడ్డ గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనిట్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. భారీ వర్షాలకు ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు 50,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వారికి ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఏటా 20,000 కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్, బొజ్జ మల్లేశం, పులి సత్యం, జలపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. తప్పనిసరిగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా మనం ఈరోజు ఇందిరా మహిళా శక్తి ద్వారా కార్యక్రమాలని మీరు ఏర్పాటు చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతూ, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే మాట ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసినాం. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కాపీ చేసినాం. ఈరోజు 200 యూనిట్లకు గృహజ్యోతి ద్వారా కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకోగలిగినాం. ఈరోజు ఇండ్లు లేని వారందరూ కూడా ఇందిరమ్మ ఇంటి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసేటువంటి సందర్భం. ఈ విధంగా ప్రజా ప్రభుత్వం ప్రజల మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల మాటలు విని ప్రజా ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ, ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి గిఫ్ట్ ఆర్టికల్ సెంటర్ కానీ, ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి జోగపూర్లో కానీ ఇప్పుడు మహిళా క్వాంటిటీ చేయబోతున్నాం. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీరిని చూసి ఆదర్శంగా మహిళా తల్లులు వ్యాపారంలో ఓంబత్తీలకు సంబంధించిన వ్యాపారమా, విస్తారాకులు కొట్టేటువంటి కార్యక్రమమా, ఈరోజు ఊదుబత్తీలకు సంబంధించింది అనేక రకాలకు సంబంధించినటువంటి మహిళా శక్తులు 120 రకాలు ఉన్నాయని చెప్పిన మాట చెప్తున్నాం. ఇది ఇప్పుడే మీ అందరూ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దీనిలో మీకు నచ్చింది మీ ఏపీఎంలు ఉంటారు, లేదా మీ వివోలు ఉంటారు, వాళ్ళకి చెప్పినట్టయితే గ్రామ సెక్రటరీలు ఉన్నారు. ప్రజాసేవలో తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ శాతరాజపల్లి వార్డులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఏనుగు తిరుపతి రెడ్డి కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా తమ కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని, భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఏనుగు తిరుపతి రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మన శాతరాజపల్లి ముద్దుబిడ్డ ఏనుగు తిరుపతి రెడ్డి కేడీసీ డైరెక్టర్గా ఎన్నికైనందుకు ఈరోజు సన్మాన సభ మన రెడ్డి సంక్షేమ సంఘం తరఫున విజయవంతంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన రెడ్డి ముద్దుబిడ్డ అయినటువంటి ఏనుగు తిరుపతి అన్న గారిని మనం సన్మానించుకున్నాం. ఈ సన్మానించుకోవడం చాలా చిన్న విషయం కాదు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మనకి పదవి రావడం అంటే చాలా సంతోషకర విషయం. మనం ఎంతో కష్టపడి రైతులకు సేవ చేస్తే కానీ ఇట్లాంటి అవకాశం దొరకదు. మనకు రైతులకు ఎలాంటి సేవలు చేస్తున్నారో తిరుపతి రెడ్డి గారు మీరు అందరికీ తెలుసు. మరి వేరే బ్యాంకులను చూసుకున్నా, వేరే సొసైటీలు చూసుకున్నా మనకు మనవాడు ఉంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరు అందరూ ఒకసారి గ్రహించాలి. కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక గతంలో మన సహచర మిత్రులు కానీ, నా చిన్ననాటి మిత్రులు కానీ, గ్రామ శ్రేయోభిలాషి కానీ వీరందరూ నాకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉంటారు. వారి సూచనలకు అనుకూలంగా ఈ గ్రామంలో కావచ్చు, ఈ కుల సంఘంలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మేమే ముందుండడానికి ప్రయత్నం చేస్తాము. ఏదో ఒక సందర్భంలో వెనుక అయినా కానీ తప్పకుండా వారికి, వారి కుటుంబానికి, వారి కష్టాలలో సుఖాలలో మేము పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇక ముందు కూడా అలాగే చేస్తామని తెలియజేస్తూ 1995 నుండి సహకార సంఘం అనేది మా కుటుంబంలో 95లో మా అన్నయ్య గారు, తర్వాత కాలక్రమేణా మళ్ళీ నేను ఇప్పటి వరకు కూడా రైతులకు సేవ చేసే భాగ్యమే కల్పించినందుకు ఆ దేవుడికి ముందుగా నా పక్షాన మరోసారి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ కేడీసీ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన మా ఏనుగు తిరుపతి అన్న గారికి ఈరోజు సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అలాగే
ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన ఏనుగు తిరుపతి రాన్నకు మా సుభాష్ తరఫున సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో పదవులు ఇంకా ఆ దేవుని వల్ల రావాలని కోరుకుంటున్నాను. శాత్రాయపల్లి గ్రామానికి విచ్చేసిన శ్రీ ఏనుగు తిరుపతి రెడ్డి గారు కేడీసీ డైరెక్టర్ ఎన్నికైన సందర్భంగా మా సుభాష్ తిరుపతి తరఫున సన్మానం చేయడం జరిగింది. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి ఆల్రెడీ ఒక 15 సంవత్సరాల నుంచి తను ఎప్పుడు అవైలబుల్లో ఉండి అన్ని సేవలు చేశారు. ఇలాగే సేవలు చేస్తూ ఇంకా మరిన్ని పదవులు పొందాలని మా సుభాష్ తరఫున గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సుభాష్ క్లబ్ సభ్యులకు మెంబర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, సుభాష్ క్లబ్ అనగానే మొదటి నుండి కూడా మేము ప్రతి రాజకీయంలో అడుగుపెట్టిన ప్రతి క్షణం నుంచి కూడా ప్రతి అడుగులో సుభాష్ క్లబ్ వారి సభ్యుల శ్రమ ఉందని చెప్పి చెప్పగానే తప్పదని చెప్పి తెలియజేస్తూ, ఈ సుభాష్ క్లబ్ మాకు ప్రతి విషయంలోనూ వెన్నంటి ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా కానీ సుభాష్ క్లబ్ సభ్యులే మాకు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక వారికి కూడా ఏ ఆపదలోనైనా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఈ సుభాష్ క్లబ్ వారి సభ్యులందరూ కూడా నాకు వెన్నంటే ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం మోస్తారు వర్షపాతం నమోదైంది. తెల్లవారుజామునే మొదలైన వర్షం సుమారు 2-3 గంటల పాటు కురిసింది. మధ్యాహ్నం సమయానికి వాతావరణం మళ్లీ మామూలుగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద నీటిలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా చెరువులు, జలాశయాల్లో ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులు, పలు లోతట్టు కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. వరద నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో గ్రామంలో వాగు సమీపంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. జాతీయ రహదారి పనులు చేసేందుకు వచ్చి ఓ ఇంట్లో ఉంటున్న 8 మంది యూపీ వలస కూలీలు వరద నీటిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ రెస్క్యూ టీం సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథిని మండలం పార్వతీ గ్యారేజీ వద్ద గోదావరి నది పొంగిపొర్లుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరామ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయడంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో పార్వతీ బ్యారేజ్ జలకళను సంతరించుకుంది. పార్వతీ బ్యారేజ్ పూర్తి గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. క్రమక్రమంగా గోదావరి తీవ్రత పెరుగుతున్నందున ఎప్పటికప్పుడు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో భారీ వర్షాలకు పలువురి ఇండ్లు కూలిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది వర్షాలకు కూలిన ఇండ్లకు సంబంధించిన పరిహారం ఇంతవరకు రాలేదని వాపోయారు. ఇండ్లు కోల్పోయిన తమను వేరే ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలిపారు. కానీ తాము పునరావాస కేంద్రాలకు వెళ్తే తమ పశువులను చూసేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం చెల్లిస్తే ఇండ్లకు మరమ్మతులు చేయించుకుంటామని వారు చెబుతున్నారు. పొలంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఇంట్లో వచ్చినాయి. మొత్తం ఆ పొలం పక్కపొంటి మొత్తం వాళ్ళు ఒడ్డు పెట్టలేదు, మొత్తం వచ్చి ఇంట్లో వచ్చినాయి.
రాసుకపోయారు ఇంతకుముందు ఎవరు రాలేదు అన్న, ఎవరు రాలేదు. మొత్తం కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ సారు హాస్టల్లో పండు అంటాడు. నాకు ఇంటికాడ నేను అది పని చేసుకుంటే నాకు వెళ్ళదు, నేను పని చేసుకుంటే కష్టం చేసుకుంటే వెళ్తుంది. ఇక ఏం చేయాలి, హాస్టల్లో వండుకోమంటే నాకు ఆడ తిండి పెట్టేదర్శును కార్యదర్శి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చిండు, సఫాయిలను తీసుకొని వచ్చిండట. నేను లేను, నేను మొన్న వర్షం పడ్డారు నీళ్ళలోనే వండుకున్నాం, మొత్తం ఇల్లు రెండో నీళ్ళు. మీరు చూడండి సార్, చూడండి అన్న వచ్చి లోపల ఎట్లున్నో చూడండి, ఆ ఫోటో కొట్టురు మొత్తం అందులో ఘోరంగా చెదలు కోతులు మీదకెళ్ళి పరదంతా చింపుతున్నాయి. దేని మీద ఒక 25 పరదాలు ఉన్నాయి ఇప్పుడు, 25 సంవత్సరాల ఫోటో తీసి వానకాలం వానలు ఎక్కువైనాక కూలింది, మొత్తం పడ్డది, మోసాలు పడ్డాయి, గోడ పడ్డది, అంత పడ్డది బాగా. మరి పైసలు ఇచ్చిర్రా ఎవరన్నా? మాకెవ్వరు ఏమి ఇవ్వలేదు, మాకెవ్వరు ఏమి ఇవ్వలేదు. ఫోటో దిగి ఇచ్చిర్రా? మరి ఫోటో దిగి ఇచ్చిర్రా? కూలిందని ఎవరో వచ్చి చూసిపోయారు, ఎన్నడో సాయంత్రం రోజుల కింద గంతే, ఇయ్యలేరు, ఏమి ఇవ్వలేదు, చూసిపోయాడు. కేసీఆర్ రాకముందు అది ఏందో ఆయన ఎవరో రాకముందో ఏమో వచ్చాడు. మరి అడిగిరా మీరు సార్ పైసలు రాలేవు మరి ఎప్పుడు వస్తాయి అని? అడగలేవా? బియ్యం నాన్ని గోడ కూడి బియ్యం నాన్ని, ఆ బోళ్ళు అన్ని నాన్ని, నీళ్ళు వచ్చి మళ్ళీ వెనక సిరిపెట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని పెద్ద చెరువు నిండుకుండలా నిండి మత్తడి దూకడంతో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. బీఆర్ఎస్ నేతలు వర్షాలతో నష్టపోయిన ఒక్కరిని కూడా పరామర్శించిన దాఖలా లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే వారి ఎజెండా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, అగుళ్ల రాజేశం, ప్రతాప్ రెడ్డి, తోట ధర్మేందర్, జంగా భూమారాజం పాల్గొన్నారు. లక్షల రుణమాఫీ చేసిన తర్వాత మరి వానలు ఇట్లా కురుస్తూ ఉన్నాయి. వరుణదేవుడా ఈ యొక్క కేసీఆర్ పాపాలను కడిగేసి మరి ఈ యొక్క డ్యాములన్నీ నింపి పొంగి పొర్లుతున్నాయి కాబట్టి మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి నిన్నటి రోజున కొన్ని జిల్లాలలో వరదల ఉధృతితోటి కొద్దిగా నష్టం జరిగితే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉంటే ఈయన షోకులో తిరుగుతుండని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతగానో బీభత్సం జరిగినా నువ్వు బయటకు వెళ్ళలే, ఫామ్ హౌస్లో మందు దాక్కుంటూనే వండుకున్నావు. మరి ఈనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన మరి ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే ఫామ్ హౌస్లో వండుకొని పాలు తాగుతున్నావు. మరి ఇలా ఇంత రాష్ట్రంలో ఇంతగానం జరుగుతూ ఉంటే ఇలా ట్విట్టరు టిల్లు మరి అక్కడ పోయి అమెరికా పోయి ఆయన ఏం లేదు వాట్సాప్లలో మన ట్విట్టర్లలో పోస్టులు పెడతా ఉన్నాడు. ఇలా అడ్డగోలు కమిషన్లు కొట్టి సంపాదించారు. మరి ఇలా ప్రభుత్వము మరి నష్టపరిహారం ఇస్తూ ఉంటే మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇక మిమ్మల్ని మీ ఎంపీ ఎలక్షన్లలోనే మీకు గుండుసున పెట్టిరు, మిమ్మల్ని ప్రజలు మొత్తం విస్మరిస్తూ ఉన్నారు. మీ ఆటలు కొనసాగవు ఇక ఇప్పటికైనా ప్రభుత్వం మీద, ఎందుకంటే నష్టం జరిగిన దగ్గరకు పోయి ఏదైనా సహాయం చేయాలి కానీ మళ్ళీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చెల్లడం ఇది పద్ధతి కాదు. ఇక మీకు మీ మాటలకు ప్రజలే బుద్ధి చెప్తా ఉన్నారు. ఇక ముందు రోజుల్లో కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి ఊర చెరువు కబ్జాకు గురికాకుండా కాపాడాలని కోరుతూ గ్రామానికి చెందిన అనువోజు వెంకటేశం తహసీల్దార్ రమేష్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊర చెరువు విస్తీర్ణం 17 ఎకరాల 32 గుంటలు ఉండగా ఆ భూమిని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కరీంనగర్లోనూ హైడ్రా తరహా బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వం మా మీద దయ ఉంచి మన కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక అధికారులు నియమించి ఈ చిగురుమావులో ఉన్న చెరువులు కుంటలను రక్షించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. 35 గుంటల విస్తీర్ణం గల చెరువు ఇవాళ దురాక్రమణకు బడాబాబుల చేతులకు వెళ్ళడం జరిగింది. గతంలో మేము కలెక్టర్ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చినాం. కానీ నిమ్మకు నీరెత్తే రకంగా ఇప్పటిదాకా ఆ కబ్జా కోరులను వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకసారి మన ముదిరాజు బిడ్డలు వాళ్ళు అప్లికేషన్ పెట్టి అది చేస్తే సర్వేయర్ గారు రావడం జరిగింది.
సర్వేర్ గారు వచ్చి ఆ బస్టాండ్ పరిధిలోని అక్కడ ఒకటి కనివాతి వెళ్ళడం జరిగింది సర్వేర్ గారు. ఆ సర్వేర్ ప్రకారంగా దానిపై ఇదివరకు ఎవరు చర్యలు తీసుకోలే, ఏ అధికారి చర్యలు తీసుకోలే. హైడ్రాను ఒక మంచి అధికారిని నియమించి ఇక్కడ ఈ చెర్లను, కరీంనగర్ జిల్లాలో ఉన్న చెర్లను కాపాడవలసిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నా. భారీ వర్షం పడితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి రాజీవ్ రహదారిపైకి వరద పోటెత్తుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్దపల్లి కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఏటా వర్షాకాలం వరద ప్రవహించడం సాధారణమైంది. భారీ వర్షం పడితే పెద్దపల్లికి ఎగువ ప్రాంతంలో ఉన్న నిట్టూరు, నిమ్మన్నపల్లి మినీ ట్యాంకు బండి వైపు నుంచి పొలాల మీదుగా వచ్చే భారీ వరద ప్రవాహం కిందికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఈ నీరంతా రాజీవ్ రహదారిపై పారుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన సమయంలో స్పందిస్తున్న అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు బాగా వాటర్ ఫ్లోటింగ్ బాగా వస్తుంది. ఇక్కడ వర్క్షాప్ పక్కనే ఉంది మాది. మొత్తం వర్క్షాప్ మొత్తం మునిగిపోతుంది. ఇక్కడ ప్రయాణికులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వర్షం వచ్చినప్పుడు ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకొని మన అధికారులు అప్పుడైతే ఏర్పాట్లు చేస్తున్నారు, తర్వాత మళ్ళా విడిచిపెడుతున్నారు. ఈ ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే ఇబ్బంది అవుతుంది మాకు. కొంచెం ఈ అధికారులు కోరేది ఏంటంటే దయచేసి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కోరుకుంటున్నాం. మొత్తం సార్ చూడండి, వర్క్షాప్ మొత్తం వాటర్తో నిండిపోయింది. ఇది కూడా వర్క్షాప్ అంతా, ఇదంతా మొత్తం వాటర్ ఫ్లోటింగ్. చాలా ఇబ్బంది అవుతుంది వర్షాప్. ఈ రోడ్డు వచ్చేసి హైవే రోడ్ అండి. ఇది మంచిర్యాల టు హైదరాబాద్ రోడ్. ఇది నిన్న 4 అంబులెన్స్ స్ట్రక్ అయిపోయాయి. చాలా ఇబ్బంది అయింది ట్రాఫిక్కి. ట్రాఫిక్ మొత్తం అంతరాయమైంది. పోలీసు వాళ్ళు చాలా సహకరించారు. అయినా సరే ప్రతి సంవత్సరం ఇట్లానే జరుగుతుంది. దీనికి ఏంటంటే శాశ్వత పరిష్కారం చూడాలి. చూస్తే చాలా మంచిగా ఉండదని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులు అక్కినపల్లి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎల్లంకి రాజన్న, జోన్ చైర్మన్ సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుమరవెల్లి రమేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజన్న మాట్లాడారు. ఈ నెలలో వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని 1 నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి భాస్కర్, నార్ల శ్రీనివాస్, చెకిలం వెంకటేశ్వర్లు, వినయ్ కుమార్, సందీప్ పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా సుల్తానాబాద్ వాసవి క్లబ్ తరఫున బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసి దాతల ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మన సివిల్ హాస్పిటల్ జరుపుకుంటూ పేద పేషెంట్లకు వీరి ద్వారా డొనేట్ చేయడం జరుగుతుంది. సహకరించిన దాతలకి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కేసీ గుప్తా గారు, ఈ ఫౌండర్ చంద్రబాబు గుప్తా ప్రారంభించారు. ఆయన జన్మదిన సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఆయన జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు చేస్తాం. సుల్తానాబాద్ వాసవి క్లబ్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ మెంబర్లందరూ ముందుకు వచ్చి ఒక 20 మెంబర్స్ దాకా ఇట్లా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఎంతోమందికి ఆపదలో ఉన్న వాళ్ళకు బ్లడ్ ఎంత అవసరం, ప్రాణదాతలు అవుతారు. వాసవి క్లబ్ మెంబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. మరియు హాస్పిటల్ సిబ్బంది కానీ వాసవి క్లబ్ అధ్యక్షులకు కానీ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో TU EJH 140 IJU నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా బూర్ల రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల వెంకటేశం, గౌరవ అధ్యక్షులుగా పైడిపల్లి సతీష్ రావు తదితరులను ఎన్నుకుని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బూర్ల రమేష్ మాట్లాడారు. యూనియన్ నిబంధనలకు కట్టుబడి ఉంటానన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, హక్కుల సాధన కోసం పోరాడతారని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి నన్ను ఎన్నుకున్న మా సభ్యులందరికీ ధన్యవాదాలు. యూనియన్ పటిష్టతకు అన్ని విధాలుగా నేను ముందుండి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఎన్నికలు జిల్లా కమిటీ మెంబరు అడ్లగడ్డ గంగాధర్ ఆధ్వర్యంలో యూనియన్ పటిష్టత కోసం మా జర్నలిస్టులకు ఏదైతే ఈరోజు కొడిమ్యాల మండలంలోని నూతన బాడీని ఏర్పాటు చేసుకొని నా ఆధ్వర్యంలో, అంటే నేను జిల్లా ఉపాధ్యక్షుడిని, నా ఆధ్వర్యంలో నూతన బాడీని ఏర్పాటు చేసుకొని ఎలక్షన్ ద్వారా బూర్ల రమేష్ గారిని
గెలిపిస్తూ మిగిలిన బాడీ అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎన్నికలను నిర్వహించడం జరిగింది. మనకు కూడా కావాల్సిన హక్కులు, మన ఇళ్ల స్థలాలు కావచ్చు, మన బీమా కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇలాంటి వాటి కోసం పూర్తి స్థాయిలో కొట్లాడి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ యూనియన్ ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయి. యూనియన్ కోసం ఏదైనా కూడా మనం అంతా కలిసికట్టుగా పనిచేసి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవనూరు గ్రామానికి చెందిన రైతు బత్తుల మల్లేశం యాదవ్ పాకలో విద్యుత్షాకు గురై 13 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సభ్యులతో కలిసి బాధితుడికి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కనవేని చక్రధర్ రెడ్డి మల్లేష్ యాదవ్ను పరామర్శించి 5,000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుండం, టీడీఎఫ్ యుఎస్ఐ మాజీ అధ్యక్షులు డాక్టర్ దివేష్ అనిరెడ్డి, రైతులు బొమ్మల ఎల్లాల్ రెడ్డి, చాకల రవి, దాసరి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. వైర్లు అవి ఉరుములు మెరుపులకు తెగి అవి అక్కడ ఉన్నటువంటి షెడ్డు మీద పడడంతో 13 గొర్రెలు చచ్చిపోవడం జరిగింది. వారి బత్తుల మల్లయ్య కుటుంబము వాళ్ళ నాన్న 10 సంవత్సరాల నుంచి మంచాన ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ అమ్మ కూడా వారం 10 రోజుల నుంచి ఆక్సిజన్ మీదే ఉన్నది. ఆ పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావద్దు, అంత దారుణమైన పరిస్థితి. ఎవరైనా కానీ ఇప్పుడే విషయం తెలుసుకొని తెలంగాణ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు మట్ట రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడే వారు వచ్చి 10,000 రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది. ఇంకా అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్న ఎన్ఆర్ఐలు ఇలాంటి పేద కుటుంబానికి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పెరక శంకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించారు. తమ వంతు సాయంగా 16,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 27న పెరక రమేష్ అనారోగ్యంతో మృతి చెందడం విచారకరమన్నారు. ఆయన కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో యూనియన్ తరపున సాయం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు లైశెట్టి రాజు, కేతిరెడ్డి పవన్ రెడ్డి, దొమ్మటి రాజేష్, ఆరెల్లి మల్లేష్, విద్యాసాగర్, శివచారి, సాబిర్ పాషా పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. మధ్యాహ్నం రాజన్న ఆలయం ఎదుట భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవకులు మాట్లాడుతూ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ట్రస్టు ద్వారా వేములవాడలో అన్నదానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూగూరి మహేష్, రాచర్ల శ్రీనివాస్, శ్రీశైలం శ్రీనివాస్ సంపత్ పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకలచే ప్రతి మాసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అందరూ ఈ విధంగా సహకరించి అన్నదానానికి సహకరించగలరని మా యొక్క మనవి. జన్మ నక్షత్రం సందర్భంగా గత 8 మాసాల నుండి భక్తుల మా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికి కూడా మాకు వేములవాడ పట్టణంలోని అయ్యప్ప భక్తులు, దాతలు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఈ 8వసారి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా మేము ప్రతినిత్యం అన్నదానం, ప్రతి జన్మ నక్షత్రం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూసాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం 100 మంది విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్లు వలస నీలయ్య, శ్రీనివాస్, సామమూర్తి, ప్రశాంత్ కుమార్, చెకిలం వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. Lions Club means it does social services, right? Activities and social services across. This is Lions Club of Sultanabad. We do services across Sultanabad. We have Lions Club of district level, in national level, and also international level, where
we do services across the globe. Okay, this Lions Club is there across the globe, not only in India, it is there in US, it is there in Australia, everywhere it is there. So we does all types of social services. So this week is supposed to be National Nutrients Day. దాదాపు భారత ప్రభుత్వంచే మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో 1982 సంవత్సరంలో ప్రతి ఏటా జాతీయ పౌష్టిక ఆహార దినోత్సవాలు అనేటివి మన ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా వివిధ సంస్థల ద్వారా మరియు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ చిన్నారులు రైతు బజార్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చిన్నారులు కూరగాయలు, పూలు, పండ్ల క్రయ విక్రయాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయల క్రయ విక్రయాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారులకు అధ్యాపకులు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, చిన్నారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు దర్శనాల సరితకు 30,000 విలువగల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, లక్ష్మణ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజు, సీనియర్ నాయకులు కాంతయ్య, కుమార్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్.